నమస్తే. మనము గత 15 రోజుల నుంచి నెల నుండి పదే పదే వింటున్నాము. పుంఖానుపుంఖాలుగా పేపర్స్‌లో రైటింగ్స్ కూడా వస్తున్నాయి. ఫెర్టిలిటీ సెంటర్స్ ఏర్పరిచి డాక్టర్ నమ్రత అనేటటువంటి ఒక మహిళా డాక్టర్ ప్రజలను ఏ రకంగా మోసం చేశారో, ఏ రకంగా వారి పరువు ప్రతిష్టలతో, వాడి డబ్బుతో ఆడుకున్నారో మనము గమనిస్తూనే ఉన్నామండి. ఈ సదరు నమ్రత గారు ఏం చేశారంటే, జనరల్‌గా వాళ్ళని ఆశ్రయించినటువంటి పిల్లలు లేనటువంటి దంపతులను మొట్టమొదట ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తామమ్మా అని చెప్పేసేసి వాళ్ళ హాస్పిటల్స్లో జాయిన్ చేసుకుంటున్నారు. జాయిన్ చేసుకొని కొంతకాలం హాస్పిటల్లో భార్యాభర్తను పెట్టిన తర్వాత మీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా మేము సేకరించుకున్నాము మీ దగ్గర నుండి, మీరు కొంతకాలం ఆగండి, మీకు పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది, మీ గర్భంలోకి పిండాన్ని ప్రవేశపెడతామని చెప్తున్నారు. చెప్పి ఇంకా కొంత ఆలస్యం చేసి తర్వాత ఈ ఐవీఎఫ్ అన్నది ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి వేరే మహిళ గర్భంలోకి మీ ఇద్దరి ద్వారా తయారైన పిండాన్ని మేము పెడుతున్నాము, త్వరలోనే 9 months తర్వాతనే మీకు పాపనో బాబనో అందిస్తామని చెప్పేసేసి దాదాపు 30-40 లక్షల రూపాయలు ఈ దంపతుల దగ్గర వసూలు చేసి, అంటే ఇక్కడ ఐవీఎఫ్ ఫెయిల్ కాదు, వీళ్ళు ఫెయిల్యూర్ అవుతుందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. చెప్పి ఎక్కడో మదర్స్ని మేమే తెచ్చుకుంటాము, సరగసి ద్వారా మీకు పిల్లలను మేము ఇస్తామని చెప్తున్నారు. ఓకే, మరి సరగసి ద్వారా పిల్లల్ని ఇస్తున్నారంటే అది కూడా లేదండి. అక్కడ ఇంకొక మోసానికి తెరదింపుతున్నారు. అదేంటంటే పేద గ్రామీణ ప్రజలలో ఉండేటటువంటి పేద మహిళలను అట్రాక్ట్ చేసి, గర్భిణీ స్త్రీలను అట్రాక్ట్ చేసి వాళ్లకు చాలా అత్యల్పంగా డబ్బులు ఇచ్చి, వాళ్ళు కనబోయేటటువంటి ఆడ శిశువు కానీ మగ శిశువు కానీ డెలివరీ అయిన తర్వాత తీసుకొని వచ్చి ఎవరైతే పేరెంట్స్ వీళ్ళని ఐవీఎఫ్ ట్రీట్మెంట్కు వచ్చారో వాళ్లకు ఈ పాపను బాబును అప్పచెప్పి ఇదిగోండి సరగసి ద్వారా మీకు కలిగినటువంటి సంతానం అని చెప్పేసి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి అడుగడుగులో కూడా మోసం చేస్తున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంటు మోసమే, సరగసి మదరు మోసమే, సరగసి చైల్డ్ మోసమే, తీరా వచ్చేటటువంటి చైల్డ్ ఎవరికో పుట్టినటువంటి అనామకులకు జన్మించినటువంటి పిల్లలు వీళ్ళకిచ్చి లక్షల రూపాయలు దండుకుంటున్నారు.